నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, మిథున రాశి మార్చి మాసం 2024 సంవత్సరం మాస ఫలితం ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఆర్థికపరమైనటువంటి కొన్ని చిక్కులు ఏర్పడవచ్చు. సఖ్యత భార్యాభర్తల మధ్యన లోపించవచ్చు. అనవసరమైనటువంటి వాద వివాదాల్లోకి దయచేసి దిగవద్దు. శుభకార్యాల్లో పాల్గొంటారు, ఆ తర్వాత విందు వినోదాల్లో పాల్గొంటారు. అక్కడ అనవసరమైనటువంటి ప్రసంగాలు చేయడం వల్ల వాద వివాదాలు అనేటువంటిది ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది. ప్రయాణాలు చేస్తున్నప్పుడు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకొని మాత్రమే ప్రయాణాలు చేయాలి, లేకపోతే ఏదైనా ఆపద సంభవించవచ్చు. మరో విషయం, కళ్ళలో ఏదైనా సమస్య ఉంటే తప్పకుండా వెంటనే వైద్య సహాయం పొందండి. ఇకపోతే పెద్దలకి ఏమైనా అనారోగ్య పరిస్థితులు ఉంటే వెంటనే చికిత్స చేసినట్టయితే వాళ్ళ ఆశీర్వాదాన్ని మీరు పొందగలుగుతారు. వాళ్ళు ఉపశమనం చెందుతారు. పిల్లలు వాళ్ళ చదువులు చదువుకుంటారు. వాళ్ళ విషయంలో ఏమాత్రము విసుగుపడకుండా జాగ్రత్త పడండి. వాళ్ళు ఉత్తీర్ణులు కూడా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. వాళ్ళ యొక్క పై అధికారులు వాళ్ళని రకరకాలుగా బాధ పెడుతూ ఉంటారు. భయపడవద్దు, బాధపడవద్దు. రాబోయే కాలంలో అద్భుతంగా ఉంటుంది. ఏమీ ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. భక్తితో కనుక మీరు ప్రతిరోజు కూడా మీ దినచర్యలు కనుక నెరవేర్చినట్టయితే తప్పకుండా అదృష్టం రాబోయే కాలంలో కలిసి వస్తుందని నేను చెప్పగలను. వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు కస్టమర్స్ పెద్దగా రావటం లేదని వాపోవద్దు. ఖచ్చితంగా మీకు రాబోయే కాలంలో తప్పకుండా వస్తాయి. కాకపోతే కాస్త మెరుగ్గా ఉండాలి అని అంటే మాత్రం ప్రతిరోజు తూచా తప్పకుండా శ్రీ మహావిష్ణువుకు సంబంధించినటువంటి అష్టోత్తరము లేక సహస్రనామాలు ఇవి చదివినట్టయితే తప్పకుండా ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నటువంటి వాళ్ళు తక్షణమే మీ ప్రయత్నాలు ప్రారంభించండి. త్వరితగతిన వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. వివాహం కానటువంటి వాళ్ళు కూడా మీ ప్రయత్నాలు కనుక ముమ్మరం చేస్తే మాత్రం తప్పకుండా వివాహాలు జరిగేటువంటి అవకాశాలు గట్టిగానే కనపడుతున్నాయి. ఈ విధమైనటువంటి ఈ మార్చి మాసాన్ని మీరు దైవ చింతనలో ముందుకు నడిచినట్టయితే మీకు లాభము, యోగము, క్షేమము ఇవన్నీ కూడా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. తెలిసింది కదా. సెలవు. మరి ఉంటాను. నమస్కారం.